మీ పేరన్నా? శివశంకర్. శివశంకరా? అవును. ఇదేనా మీ ఊరు? ఇదేనండి. ఆ, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫిషింగ్ ఫార్మింగ్ చేస్తున్నారు చేపలది? ఇదే మొదటిసారి అండి. ఇదే మొదటిసారా? ఎన్ని నెలలు అయింది? వేసి 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలలు అవుతుందా? అవును. అంటే చిన్న చేపలు చిన్న చేపలు మేము పట్టుకొని వచ్చారా? కొనుక్కొని వేసామన్న. ఎంత పడింది ఒక్కో చేప? చేప అంటే మాకు ఇది స్క్రీమ్ ఇచ్చారన్న. స్కీమా? సంస్థ ప్రగతి వాళ్ళు సంస్థ. ఇచ్చారు. ఓకే. ఇది మీరే తవ్వుకున్నారా ఏదన్నా ఇదంతా? చెరువు అన్న. ఆ, చెరువు కూడా ఇది స్క్రీమ్ అన్న. ఇది స్కీమేనా? ఎంత పడింది ఇది మీరు మీ చేతి నుంచే? మా చేతి నుంచి 1,50,000 అన్న. 1,50,000. ఇంకా మీ మొత్తం ఎంత ఇది? మొత్తము 2 చెరువులు అన్న మాకు. 2 చెరువులా? 2లో ఇది మొదటిది. ఆ, మాకు పైకి ఊరు ఉంది అన్న. ఆ. ఏ ఊరు మీది? పాలమామిడి సలక. పాలమగడ? పాలమామిడి సలక అన్న. పామడమారు సలక. అవును. ఓకే. అది అది ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? దానికి నీళ్ళు లేదన్న. దానికి ఇంకా నీళ్ళు లేదా? అది ఇది ఒకేసారి అయింది. ఆ, మరి దీనికి నీళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ ఇదే మొదటిసారి అయితే చేప వేస్తాం. దీనికి నీళ్ళు ప్రాబ్లం ఏం లేదా దీనికైతే? ఈ చెరువుకి లేదన్న. బాగున్నాయి వాటర్. సమ్మర్తో మాత్రం ఆగిపోద్ది అన్న. అప్పుడు ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఆ టైంలో ఖాళీగా వదిలేస్తాం అన్న. అవునా? అంటే మామూలు ఇప్పుడు మరి మోటార్ పెట్టుకోవాలంటే మరి లాంగ్ అయిపోతుంది అన్న మాకు. ఆ, ఆ టైంలో మరి నీళ్ళు వేసినా మాకు ఉండవు. పశువులకే ఇబ్బంది ఇంకిపోతాయా? అయిపోతుంది. దిగిపోద్ది అన్న. ఓకే ఓకే. ఈడ ఏమేం చేపలు ఉన్నాయి? గడ్డి చేప అన్న. గడ్డి చేప, తర్వాత బంగారు పాప, బంగారు పాప, బొచ్చు. వచ్చు. గడ్డి చేప ఎంత? గడ్డి చేప అయితే మేము పిల్లలు వేసుకున్నామన్న. మామూలుగా మీరు అమ్మే టైంకి అయితే ఎంత అమ్ముతున్నారు? ఇదే మొదటిసారి అన్న. ఇదే మొదటిసారి. ఈ అంటే ఈ మామూలుగా చేపల అనుభవం ముందు చాలా దగ్గర చేసి ఇలా అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా మీకు. అది దీంట్లో మీకు ఓకేనా? అంటే ఏమైనా చనిపోయినాయా చేపలు తెచ్చుకున్నప్పుడు ఏమన్నా అలా? లేదన్న. ఏం చనిపోలేదా? లేదు. ఇప్పుడు మేత ఎలా వేస్తున్నారు దీనికి? మేత అంటే తౌడు వేస్తున్నామన్న. తౌడా? తర్వాత వరి నూకలు వేస్తున్నాము, పేడ వేస్తున్నాము. 3 కలిపేసా? లేదు, సపరేట్ ఏదైనా ఒకటి వేసుకోవాలి. అంటే 2 పూటలు పెడతారా లేక ఎట్టా? ఒక పూటను. ఒక పూటనా? రోజుకి ఒక పూట పెడతారంట? ఓకే. అంటే ఇప్పుడు మీరు తౌడు ఇవి వరి పొట్టు ఇవన్నీ తీసుకొని వస్తున్నారు కదా, దానికి ఈ చేపలు పెంచేదానికి సెట్ అయిపోద్ది అంటే డబ్బు లాభం వస్తుందా? ఇది ఫస్ట్ టైం కదా. అంటే ఎవరన్నా మీకు చెప్పారా అంటే ఇలా ఇలా చేయండి ఈ విధంగా అని? చెప్పారు, సంస్థ వాళ్ళే చెప్పారు. అంటే మీకు దగ్గరలో నీళ్ళు ఉంది కదా, మీరు ఇలా చేసుకుంటే రైతులు కూడా బాగుంటారని చెప్పారన్న. చెప్పడం బట్టి వేసాం. ఇదే ఫస్ట్ టైం మరి. ఇలా ఈ భూమి మీదేనా? మాదేనా. అంటే మీరు ఈ విధంగా వాళ్ళు చెప్తే మాకు ఈ విధంగా భూమి ఉంది ఇక్కడ చేసుకుంటామని ఈ ల్యాండ్ చూపిస్తే వాళ్ళు అంతా తవ్వారా? వేసారన్న. ఓకే ఓకే. స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం కదన్న. 250 వేస్తాం మరి. 200 అంటే తక్కువతో వేసారు ఇక్కడ. ప్లేస్ కూడా తక్కువ కదా. అంటే ఇప్పుడు చేపలు చిన్నటి కదా, ఈ కప్పలు ఇవన్నీ ఉంటాయి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు? లేదన్న. అంటే చెక్ చేసుకుంటారా? ముందే మేము బ్లీచింగ్ వేసి మొత్తం ఇంత వాటర్ మార్చి అన్ని చేసామన్న. ఇప్పుడు అంటే కింద ఏమన్నా పట్టేశారా? లేదన్న, నార్మలే. పట్ట అంటే అన్న మరి మనకి కిందల్లోనైతే కిందకి బ్లీచింగ్ కొట్టేసి అన్ని మార్చి ఇసుక వేసి అలాగే వేస్తారు. కానీ మాకు అంత బాగానే ఉంది కదా, ఇంకేం చేయట్లేదు మేము. మామూలుగా ఎన్ని నెలలకి కటింగ్కి వస్తాయని ఏమన్నా చెప్పారా? సంక్రాంతి ముందుకు తీస్తామన్న. అంటే ఇప్పుడు లాస్ట్ అంతే ఆగస్ట్లో వేసారా? ఆగస్టా? ఒక 6 months అలా పడుతుంది. 6 monthsకి అంతా వెయిట్ వస్తుందని ఏమన్నా చెప్పారా వాళ్ళు? ఏమన్నా లేదన్నా, స్కీమ్ ఇచ్చే వాళ్ళు ఏమన్నా? లేదు, చెప్పలేదు. అంతే 2 నెలల 3 నెలలకల్లా తీసేద్దామని చెప్పారు. ఈ కట్అవుట్ కూడా వాళ్ళదే. ఏది పక్క ఈ నెట్ అంతా వాళ్ళదేనా? వాళ్ళంతా ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరే చూసుకో. ఎవరు మీరు ఏమవుతారు? అన్నయ్య. అంటే మీరేనా ఎవరన్నా ఇంకొక హెల్పింగ్ హ్యాండ్కి ఎవరికన్నా ఉన్నారా? అంటే మీరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా ఇది చూసుకునేదానికి? లేదన్నా, ఉన్నారు ఇంకొకరు వస్తారా? అంటే మీరు పొద్దున్నే వచ్చి చూసుకోండి. పొద్దున్నే ఏ టైంకి వచ్చి మ్యాథ్ వేస్తారు దీనికి? మేము మార్నింగ్ వచ్చి 8 o'clock వస్తామన్నా. 8 మళ్ళీ సాయంత్రం వరకు ఈడే ఉంటారా లేక ఊరికి మ్యాథ్ వేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ
ఊరికి వెళ్ళిపోతారు. రోడ్ పక్కనే కదా, ఈ నుంచి ఎంత దగ్గరేనా? దగ్గరే. 1 కిలోమీటర్ ఉంటుందా? అంత లేదన్నా. ఇంకా దగ్గరేనా? అదేనా, ఆ చెట్టు దగ్గరేనా? ఓకే. ఎంతమంది కుటుంబం ఇక్కడ నుంచా? ఆ, ఇక్కడ నుంచి 16 ఫ్యామిలీ ఉన్నామన్న. 16 అంటే 16లో. ఇక్కడ అన్నీ అంటే ఈ సైడ్ అంతా తక్కువ ఇల్లులే ఉన్నాయి. అవును, ఒక్కొక్క ఊరు. ఇలాగే వెళ్ళిపోతే దగ్గరన్న మేఘలకొండ. మేఘలకొండ, అదే వనజంగియా? మీరు ఇలా వెళ్తారా కొండకి? అందరు ఇలాగే వస్తారన్న, అవునా? సగం జనం ఇలాగే వస్తారు. అదే పాడేరు నుంచి వెళ్ళేది అదే. ఇలాగే షార్ట్ కట్ అన్న మాకు. అవునా? మీరు ఇట్ట పైకి వెళ్ళిపోతారా? మేమనే కాదు, టూరిజం వచ్చిన వాళ్ళంతా ఇలాగే వస్తారు ఎక్కువ శాతం. అలాగే కరకపుట్టు నుంచి కొంతమంది వంజంగ్ రూట్ అలాగే వెళ్ళిపోతారు. కొంతమంది కరకపుట్టు స్టూడెంట్స్ సార్ అంతే యువతల బాగా టర్నింగ్ ఒకటి ఉంటాయి మామూలు చెట్టు, అక్కడ నుంచి అలాగే వస్తారండి. ఇక్కడ వస్తారు. అక్కడ వస్తే బదులు ఇక్కడ వచ్చేసి బ్రిడ్జికి దిగేసి ఇలాగ వెళ్ళిపోతే సింపుల్ గా అయిపోద్ది అనమాట. మీరు పుట్టింది పెరిగింది ఇక్కడ మొత్తం ఈడే కదా? ఎలా ఉంది అంటే ఇప్పుడు మేము వేరే దగ్గర నుంచి వచ్చినాం. అవును సార్. మేము తినే సార్ ఫుడ్ మొత్తం వేరు. అవును. మీరేం తీసుకుంటారు పొద్దున్నే తినేదానికి? మార్నింగ్ సార్ ఫస్ట్ టీ తీసుకుంటాం సార్. తర్వాత వచ్చేమో గంజానం తీసుకుంటాము. రోజు గింజనమేనా? లేదండి, చెప్పే ఎక్కువ గింజనం తీసుకుంటారా ఇటు సైడ్? అంటే ఇది రాగులు అవన్నీ ఇటు సైడ్ ఎక్కువ చూసాను. అంబలి అంటారు. అంబలి. అవును, అది కొంతమంది పండిస్తారు, కొంతమంది పండించారు కదా. ఇప్పుడు మనకి ఇంటి దగ్గర ఏది ఉంటే అది. మరి కొంతమందికి మాకైతే ఏజెంట్స్లో మాకు అలవాటు మార్నింగ్ లేచిన వెంటనే టీ ఉందా, టీ తర్వాత బ్రష్ చేస్తాం సార్. ఓకే. అప్పుడు తర్వాత వచ్చి ఒకవేళ రాగు ఉన్నదనుకో అంబలి తాగుతారు, ఇంకా లేదనుకో ఈ గింజనం అంటే తినేసి పనికి వెళ్తాం సార్. మీరు అందరు పనులకు వెళ్తారా? అవును సార్. అంటే మీ తోటలేనా? అవును సార్. మీ తోటలో మీ 16 మంది ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళది చేసుకుంటా ఉంటారా? వెళ్ళేది సార్, అంతే మేము ఉమ్మడిగా చేసుకుంటాం మేము అందరు కలిసా? ఓకే. అంటే 16 మంది ఒక కుటుంబంలా ఉన్నారా ఇక్కడ? పెద్ద ఫ్యామిలీ. అవును, అంటే నేను నీ దగ్గర వస్తాను సార్, నీవు నా దగ్గర రావాలి, అంతే. అలా చేసుకుంటాం సార్. ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయా మీకు? అన్ని బాగుంది, బాగుంది. కాకపోతే స్కూలే మాకు కొంచెం అయితే లాంగ్ అయిపోయింది సార్. ఇక్కడ అంటే ఈ నుంచి పాడేరుకి వెళ్ళాలా? గొందూరు, జీ గొందూరు ఆడికి వెళ్తున్నారా? ఇక్కడ నుంచి యాక్చువల్ గా హాస్టల్ ఉంది సార్ మాకు. 30 మంది పిల్లలు సార్ ఇక్కడ నుంచి. 30 మంది పిల్లలు ఉన్నారా? పెద్ద ఫ్యామిలీ. అవును సార్. మరి ఒక ఇంటి నుంచి 4-3 ఉన్నారు కదా సార్. పిల్లలు బాగా చూసుకుంటే చాలు, వాళ్ళే రేపు అన్న రోజు బాగా చూసుకుంటారు. ఇది 2 నెలలు అయిందన్నారు. బాగా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రావాలి, మంచి సక్సెస్ అవ్వాలి. రావాలి సార్. పెద్దగా అడుగు చెరువు ఉన్నది కదా, ఆ చెరువులో కూడా మంచిగా చేసుకోవాలి. అక్కడ వాటర్ లేదు సార్. వాటర్ లేదా? ఇంకా వేస్ట్ అది వేస్ట్ సార్. ఏమైనా దీంట్లో ఇది పెట్టారు కదా 250 చేపలు అన్నారు కదా, మంచిగా వస్తే మంచి లాభమే వస్తుంది. దేవుడి దేవాలు ఎంతో మంచిగా రావాలని కోరుకుంటున్నాను. సరే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు మహేష్. సరే అండి. ఓకే సార్. నీ పేరు ఏం పేరు? భాష. బాలకృష్ణ సార్. బాలకృష్ణ. జై బాలయ్య. సరే అండి. ఆయన పేరు